ప్రక్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. కిల్లింగ్ వాయిస్, మిరాకిల్ వాయిస్, మ్యాజికల్ వాయిస్, గ్రేట్ వాయిస్, ఎడిక్టివ్ వాయిస్, అమేజింగ్ వాయిస్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించబడిన పుష్ప మూవీ డిసెంబర్ 15న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా విడుదల చేసిన ఊ అంటావా మామ అన్న సాంగ్ విడుదలైన 3 రోజుల్లోనే 25 మిలియన్ల వ్యూస్, అంటే 2,50,00,000 వ్యూస్ సంపాదించి యూట్యూబ్లో నెంబర్ 1 ఆన్ ట్రెండింగ్గా నిలిచింది. ఈ ఒక్క పాటతో పుష్ప మీద అంచనాలు మరింత భారీగా పెరిగాయి. ఆ పాట పాడిన గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఇది నేనంటున్న మాట కాదు, ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ అంటున్న మాట. కేవలం అంటే కేవలం ఈ వాయిస్ వల్లే పాట అంత అద్భుతంగా ఉంది అన్న ప్రశంసలు వచ్చాయి. ఇంతకీ ఈ గొంతు ఎవరిది అంటే, ఈ పాట పాడిన వ్యక్తి ఇంద్రావతి చౌహాన్. ఇంద్రావతి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంద్రావతి 1996లో అనంతపురం జిల్లా గుత్తి మండలంలో బసినేపల్లిలో ఒక చిన్న గిరిజన తండాలో బాలునాయక్ లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు. ఇంద్రావతి చౌహాన్ ప్రముఖ నేపథ్య గాయని, ఫోక్ సింగర్, మంగ్లీ చెల్లెలు. ఇంద్రావతి గారి తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంద్రావతి తల్లిదండ్రులకు 4 సంతానం. వారి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్ళినప్పుడు ఇంద్రావతి కూడా ఒక్కొక్కసారి వారితో పాటు అక్కడికి వెళ్ళి ఆమె కూడా పొలం పనిలో వారి తల్లిదండ్రులకు సాయం చేసేవారు. ఇంద్రావతి చౌహాన్కు ఒక అక్క మంగ్లీ, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. లంబాడీ కుటుంబాల్లో నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి మరలా పడుకునేదాకా ప్రతి పనికి పాటలుంటాయి. జొన్న రొట్టెలు కాల్చినప్పుడు కూడా వీరు ప్రత్యేకంగా పాటలు పాడతారు. తన చిన్నప్పటి నుంచి ఆ పాటలు వింటూ పెరిగిన ఇంద్రావతి చౌహాన్ ఆ పాటలన్నింటినీ ఎటువంటి తప్పులు లేకుండా చాలా స్పష్టంగా తన చిన్నప్పుడే పాడేవారట. అయితే ఈమె మీద వారక్క మంగ్లీ ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉందని, తన అక్కే తనకి స్ఫూర్తని చెప్తారు ఇంద్రావతి చౌహాన్. మంగ్లీ పాడే పాటలు వింటూ ఆమె కూడా అలా పాడటానికి ప్రయత్నించేవారు. అప్పట్లో కొన్ని వర్గాల్లో ఆడపిల్లలంటే చాలా వివక్ష చూపేవారు. అందులోనూ వీరి తెగలో ఆడపిల్లలు పుడితే కొంతమంది చంపడానికి కూడా వెనకాడేవారు కాదట. అయితే ఇంద్రావతి చౌహాన్ తల్లిదండ్రులకు పెళ్ళైన 12 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోవడంతో పిల్లలు పుడితే చాలు, ఆడైనా మగైనా ఎవరైనా ఆ భేదం చూపించకూడదు అనుకున్నారట. వారి పెళ్ళైన 12 సంవత్సరాలకి మంగ్లీ గారు జన్మించారు. వారి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పిల్లలకు సంగీతం నేర్పించలేకపోయారు. కానీ మంగ్లీని ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చదివించారు. మంగ్లీలో ఉన్న ప్రతిభను గుర్తించి సంగీతం కూడా నేర్పించారు. అలా మొత్తానికి మంగ్లీ పట్టుదలతో సంగీతం నేర్చుకొని ఎన్నో వేదికలపై పాటలు పాడుతూ చివరికి సినిమాల్లో పాటలు పాడే అవకాశాన్ని పొంది ఒక గొప్ప సింగర్గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇంద్రావతి చౌహాన్ తన కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో సంగీతం కూడా నేర్చుకోలేదు. తన అక్క పాటలు వింటూ, పల్లె పాటలు వింటూ వాటినే ప్రాక్టీస్ చేసేవారు. ఇంద్రావతి వారి ఊరిలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంద్రావతి డిగ్రీ వరకు చదివారు. జెమినీ టీవీలో ప్రసారమైన బోల్ బేబీ బోల్లో పాటలు పాడి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి ప్రశంసలు అందుకున్నారు ఇంద్రావతి. ఇంద్రావతి గారికి మొదట జార్జిరెడ్డి సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది. జార్జిరెడ్డి సినిమాలో మంగ్లీ వాడు నడిపే బండి అనే పాట పాడగా జాజిమొగులాలి అనే పాట పాడారు ఇంద్రావతి. కానీ ఇంద్రావతి గారికి గుర్తింపు తెచ్చిన పాట మాత్రం పుష్ప సినిమాలో ఊ అంటావా మామ అన్న సాంగే. ఆ పాట అద్భుతమైన ప్రశంసలు అందుకోవడంతో ఆ పాట పాడిన ఇంద్రావతి గారి గురించి అందరూ యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ పాటలో సమంత తన డ్యాన్స్తో ఉర్రూతలూగించిన తన డ్యాన్స్ కంటే ఈ పాట పాడిన ఇంద్రావతికే మంచి గుర్తింపు వచ్చింది. ఇంద్రావతి గారు తను అనుకున్న కలలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. నచ్చిందా ఫ్రెండ్స్? మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి. మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.